ఈ ఇంటర్వ్యూ కంప్లీట్‌గా అమ్మాయిల కోసమే. యెస్. ఈ ఇంటర్వ్యూ కంప్లీట్‌గా అమ్మాయిల కోసమే. 10థ్ కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, వాటెవర్. మీరేదైనా చదివి ఉండుండి, ఏదైనా జాబ్ చెయ్యకుండా ఇంట్లో ఉంటున్నారా? అయితే కంపల్సరీ చెప్తా ఉన్నాను, ఈ ఇంటర్వ్యూ మీకోసమే. యెస్. ఎందుకనేదే ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం వచ్చింది హనంకొండలో ద ఫేమస్ వేదాస్ ఫ్యాషన్ అండ్ బ్యూటీ అకాడమీ ఫౌండర్ కమ్ చైర్మన్ శిల్ప గారు మనతోనే ఉన్నారు. యాక్చువల్లీ మహిళలకి వేదాస్ అకాడమీ ఏ రకంగా ఉపాధిని కల్పిస్తూ ఉంది, అదే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, బాగున్నారా? నమస్తే అండి. ముందుగా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన బీవీఆర్ న్యూస్ యజమాన్యానికి నా కృతజ్ఞతలు అండి. ఓకే మేడం, నేను పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు 10థ్ కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, చదివిన అమ్మాయిలు ఇళ్లలోనికే పరిమితమయ్యారు. అంటే జాబ్స్ రాక, కొంతమంది జాబ్స్కి ప్రిపేర్ అయ్యి వాళ్ళకి రాక ఇళ్ళకే పరిమితం అయిపోయారు. వాళ్ళకి ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. ఎలా? ఎలా అంటే మనకు ఒక డిగ్రీ చదువుకోవాలంటే మినిమం 20 ఇయర్స్ వరకు 5 ఇయర్స్ నుండి చదువుతూనే ఉంటారు. డిగ్రీ చదివినా కూడా కొన్ని లక్షలు పెట్టుబడి పెట్టినా కూడా సరైన అంటే జాబ్లు అనేది ఇప్పుడు దొరకట్లేదు. కాకపోతే ఇదేంటంటే సెల్ఫ్గా మనం బ్యూటీషియన్ కానీ, టైలరింగ్ కానీ ఏదైనా మనం నేర్చుకోగలిగితే నెలకి 30,000 నుండి ఎవరు యజమానుల కింద పనిచేయడం కాకుండా మనకి మనం సెల్ఫ్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకొని 30,000 నుండి మినిమం 3-5 lakhs వరకు ఎర్న్ చేసుకోవచ్చు. నా స్టూడెంట్స్ ఇప్పుడు 5 lakhs వరకు ఎర్న్ చేస్తున్నారు లోకల్లో, మన వరంగల్లోనే. మేడం 5 lakhs వరకు సంపాదిస్తా ఉన్నారు అంటున్నారు, అది కూడా నెలకే. నమ్మొచ్చా? 100%. నేను మీకు కావాలంటే ప్రూఫ్ కూడా నేను చూపిస్తా. నా స్టూడెంటే సంపాదిస్తున్నారు. చాలామంది లోకల్లో నా స్టూడెంట్సే 15-20 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఇంటర్వ్యూ చూస్తే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు హ్యాపీగా. మన టైమింగ్ ప్రకారం మనకి నచ్చిన ప్లేస్లో మనకి నచ్చినట్టుగా మన ఫ్యామిలీని చూసుకుంటూ ఈజీగా 30,000 నుండి మనం ఎర్న్ చేసుకోవచ్చు. 5,000 నుండి 80,000 మీ స్తోమతను బట్టి మీరు దీంట్లో మీరు ఫీ కట్టి కూడా మీరు మీ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉంది, ఈ ఇంటర్వ్యూ చూసింది, మీకు కాంటాక్ట్ అవుతుంది. సరే, ఈ ఇంటర్వ్యూలో మనం కాంటాక్ట్ నెంబర్ కూడా ఇద్దాం. ఓకే, మిమ్మల్ని కాంటాక్ట్ అయినాక ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటా మ్యామ్ అని చెప్పేసి మీతో మాట్లాడుతుంది. డిజైనింగ్ నేర్చుకోవడం వల్ల ఏంటి యూజ్? డిజైనింగ్ నేర్చుకోవడం వల్ల అది చెప్తున్నా కదండి. అంటే మనకి వాళ్ళకంటూ వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళు ఇన్కమ్ అనేది సోర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. 10th నుండి కూడా 10th చదువుకున్న పిల్లల దగ్గర నుండి కూడా వాళ్ళు బిజినెస్ అనేది ఓన్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు 5 lakhs పర్ మంత్ అని చెప్పేసి మీరు అంటున్నారు కదా, వారు చేసే పని ఏంటిది, ఎక్కడ చేస్తూ ఉన్నారు? వరంగల్లోనే నా స్టూడెంట్ తనేంటి నా దగ్గర నేర్చుకున్న తర్వాత తను ఓన్గా బొట్టికి స్టార్ట్ చేసుకుంది. కంప్లీట్ తను ఒక సబ్జెక్ట్ పైన అంటే మగ్గం అనే ఒక సబ్జెక్ట్ పైన తను ఫోకస్ చేసి ఇప్పుడు 10-12 మెంబర్స్ వర్కర్స్ని పెట్టుకొని తను రోజుకి ఒక అంటే 10-20 వర్క్స్ అట్లా చేస్తూ తను 3-5 lakhs ఈజీగా సంపాదించుకుంటుంది. ఓకే, అంటే కుట్టు మిషన్ నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగాలైతే ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఒక్క మిషన్ అంటే మినిమం 5,000 నుండి 20,000 వరకు మిషన్‌కి మనకు కాస్ట్ ఉంది. 5,000 మిషన్ ఒక ఇంట్లో పెట్టుకున్నా కూడా మనకేం కరెంట్ బిల్లులు, రెంట్‌లు ఏం అవసరం లేకుండా ఇంట్లో ఒక 300 మినిమం బ్లౌజ్‌కి తీసుకొనైనా కూడా మనం రోజుకి 2 చేసుకున్నా కూడా నెలకు ఒక 15,000-18,000 సంపాదించుకోవచ్చు. మనకి పిల్లలుంటే పిల్లలు స్కూల్‌కి పోయి వాళ్ళు 4కి స్కూల్ నుండి వచ్చే వరకి 2 బ్లౌజులు మనం ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. మన టైమింగ్, మన ప్లేస్‌లో మనం ఈజీగా మనం నీట్‌గా సంతోషంగా చేసుకోవచ్చు. అదే మనం బయట రెంట్ అనేది అంటే మనం ఎఫర్ట్ చేయగలుగుతాము. 20,000 అట్లా 10,000 రెంట్‌కి తీసుకొని ఒక బిజినెస్ లాగా దాన్ని కొంచెం మనం స్టార్టర్డ్ లాగా చేసుకుంటే దాంట్లో కూడా మనం వర్కర్స్‌ని పెట్టుకుంటూ ఆ వర్కర్స్‌తో వర్క్ చేపించుకుంటూ డిజైనింగ్ గానీ, మగ్గం గానీ ఏదైనా దానికి సంబంధించి ఫ్యాబ్రిక్ సంబంధించి డిజైనింగ్ చేస్తూ దాంట్లో కూడా మనం లక్షలనేది ఎర్న్ చేసుకోవచ్చు. మనం పెట్టే పెట్టుబడిని బట్టి మనకి ఇన్‌కమ్ రిటర్న్స్ అనేది ఉంటది. ఓకే, మీరు ఇంతలా చెప్తా ఉన్నారు కాబట్టి మీ వేదాస్ ఫౌండేషన్ ఉంది కదా, మీ వేదాస్‌లో ఎలాంటి కోర్సెస్ ఉంటాయి మహిళలకి? వేదాస్‌లో మనకి 5,000 నుండి 80,000 వరకి మనం మనీ కోర్సెస్ ఉన్నాయి. దీంట్లో టైలరింగ్ బేసిక్ టైలరింగ్ కోర్స్ ఉంది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఉంది. బ్యూటీషియన్ ఉంది. మేకప్ ఆర్టిస్ట్, మగ్గం, ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఇవన్నీ కూడా మన వేద ఫ్యాషన్ అకాడమీలో అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు ఏ కోర్స్ అయినా మీకు నచ్చిన కోర్స్‌లో మీరు జాయిన్ కావచ్చు. యాహ్! ఓకే, ఇప్పుడు కంప్లీట్ అడ్రెస్ ఇవ్వండి అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. ఓకే అండి. మన కంప్లీట్ అడ్రస్ వచ్చేసి రెవెన్యూ కాలనీ, సుబేదారి స్ట్రీట్ నెంబర్ 2లో ఉందండి. నంబర్ వచ్చేసి 9618966639. మళ్ళీ చెప్తా అండి నెంబర్ 9618966639.
896639. మీకు ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా నాకు ఒకసారి ఫోన్ చేయండి. మీకు కావాల్సిన డీటెయిల్స్ నేను చెప్తాను. లేదు అంటే ఒకసారి మీరు మా ఇన్స్టిట్యూట్ విజిట్ చేస్తే ఇంకా ఇన్ డెప్త్ నాలెడ్జ్ మీకు కావాలంటే ఫ్రీ డెమో కూడా నేను కండక్ట్ చేస్తా. దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఓకే. ఇప్పుడు ఫ్యాషన్ కోర్సెస్ మీరు నేర్పిస్తున్నారు కదా! దీనికి కంప్లీట్‌గా మీరు సర్టిఫికేట్స్ లాంటివేమన్నా ఇస్తారా? సర్టిఫికేట్ ఉందండి. మా దగ్గర కోర్స్ స్టార్ట్ అయిన తర్వాత, ఆ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా పోర్ట్‌ఫోలియో అనేది కండక్ట్ చేస్తాము. ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తాము. దాని తర్వాత 100% వర్తబుల్ సర్టిఫికేట్, మనం బ్యాంక్ లోన్స్ అట్లాంటివి తీసుకోవడానికి ఎలిజిబుల్ ఉన్న సర్టిఫికేట్ కూడా ఇస్తాము. మీకు ఏంటంటే ఫ్యాషన్ షో అట్లాంటివి మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా దాంట్లో మీకు రన్‌వేలో కూడా మేము పార్టిసిపేట్ చేయడానికి మీకు సపోర్ట్ చేస్తా ఉంటాం 100%. ఓకే. సో, ఇయర్‌లీ ఒక్కసారి మీరు కండక్ట్ చేస్తా ఉంటారటగా ఫ్యాషన్ షోస్‌ని. ఈ ఇయర్ అయిపోయిందా? అయిపోయిందండి. మోస్ట్‌లీ అంటే ఇయర్ మొత్తం స్టూడెంట్స్ కలిపి జనవరిలో నేను సర్టిఫికేషన్ డే అనేది చేస్తాను. ఫ్యాషన్ షో కూడా చేస్తాను. లాస్ట్ ఇయర్ మనకి జనవరిలో అయిపోయింది. ఈ ఇయర్ జనవరిలో అయిపోయింది. మళ్ళీ జనవరిలో మళ్ళీ సర్టిఫికేషన్ డే, ఫ్యాషన్ షో కూడా ఉంటది మనకి. ఓకే. సో, ఇప్పుడు మెసేజ్ అంటే మహిళలకి మీరిచ్చే మెసేజ్ ఏంటిది ఇంటర్వ్యూ సందర్భంగా? ఓకే. నేను ఇదొకటే చెప్పాలనుకుంటున్నా అండి. మనం లేడీస్‌మి మనం ఏం చేస్తాము, బయటికి పోయి సంపాదించాలా, ఆ పని చేయాలా, ఈ పని చేయాలా, ఇన్ని టెన్షన్స్‌తో మీరేమి ఉండాల్సిన అవసరం లేదు. మీరు చిన్న అమౌంట్‌తో కూడా అంటే మీరు ఎన్ని డిగ్రీలు చదువుకున్నారో, మీ దగ్గర ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయో నాకు తెలీదు. కానీ నా దగ్గరికి వచ్చే వాళ్ళకి 100% వర్త్ ఇన్‌కమ్ వచ్చేలాగా నేను మీకు ఒక సోర్స్ అనేది కంప్లీట్‌గా చూపిస్తా. దానికి నేను గ్యారంటీ. మీకు ఎక్కడైనా జాబ్ ఆపర్చునిటీ కావాలన్నా కూడా నేను ఇప్పియగలుగుతా. మీరు నా దగ్గరికి నమ్మకంతో రండి. వర్క్ తీసుకొని వెళ్ళండి. ఖచ్చితంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. ఎవరి మీద ఆధారపడే అవసరం అయితే మీకుండదు. మీకు నచ్చినట్టుగా మీ లైఫ్‌ని మీరు తీర్చిదిద్దుకునే అవకాశం అయితే ఈ కోర్సులు నేర్చుకోవడం ద్వారా మీకు కలుగుతది. ఓకే. మేడం ఇప్పుడు కుట్టు మిషన్ రైట్? కుట్టు మిషన్ గనుక నేర్చుకోవాలనుకుంటే 1 మంత్ పీరియడ్‌లో 5,000 ఇంకా మోర్ దెన్ 5,000 మీకు ఇవ్వాలా? బేసిక్ కోర్స్ అండి 5,000. మీరు ఆ 5,000తో కూడా ఎంతో అంత ఎర్న్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ ఫీ నేను కట్టలేను అనుకున్నప్పుడు 5,000తో 30 డేస్ క్లాస్ ఉంటది. ఆ 30 డేస్‌లో మీకు మినిమమ్ కోర్స్ అంటే బ్లౌజులు గానీ, డ్రెసెస్ గానీ, ఏదైతే ఇప్పుడు ఎక్కువ నడుస్తుందో అది మీకు సబ్జెక్ట్ అనేది ఉంటది. దాంతో కూడా మీరు ఎంతో కొంత ఎర్న్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇన్‌కమ్ ఉంటదండి. ఇన్‌కమ్ లేదు అనేది మాత్రం ఉండదు. కానీ మీరు దాన్ని నేర్చుకున్న దాన్ని మీరు ప్రాక్టికల్‌గా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు. ఓకే. యాక్చువల్లీ ఇప్పుడు జాబ్ బెటరా? బిజినెస్ రంగం బెటరా? ఎందుకంటే మీరు చెప్తా అంటే నిజంగా అవాక్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడతాంది. మంత్లీ 3-5 లాక్స్ అంటే నాడే జోక్ ఇంకా. నిజం సార్. నిజం. మీరొక్కసారి ఆలోచించండి. ఒక్క బిజినెస్ మ్యాగ్నెట్ మాత్రమే ప్రపంచాన్ని శాసించగలుగుతున్నాడు. ఏ ఉద్యోగి శాసించగలుగుతున్నాడు? అసలు వాళ్ళ ఇన్‌కమ్ ఎంత అనేది ఎవరికి తెలుస్తుంది బిజినెస్‌లో ఎంతొస్తుందని? రోజుకి రూ. 100 ఇన్‌కమ్ నుండి లక్షల్లో టర్నోవర్ చేసేవాళ్ళు ఎంతోమందున్నారు. బిజినెస్ గురించి తెలిసి ఉంటే ఒక్కసారి ఆలోచించండి. ఎవరి దగ్గరో 10,000కి, 20,000కు టైం ప్రకారం 9-9 డ్యూటీ చేస్తూ ఇంతే ఇన్‌కమ్ అని లేకుండా మీరు బిజినెస్ రంగంలో అడుగుపెట్టి మీకు నచ్చినట్టుగా మీ లైఫ్‌ని డిజైన్ చేసుకోండి. హ్యాపీగా లైఫ్ లీడ్ చేసి మనీ ఎర్న్ చేస్తూ లైఫ్ లీడ్ చేయండి. ఓకే. అమ్మాయిలంటేనే ముందు వాళ్ళకేంటి ప్యాషన్, మంచిగా రెడీ అవ్వాలి, మంచిగా డ్రెసెస్ చేసుకోవాలి అని ఉంటది. మీరెక్కడో ఎళ్లి ఇన్నిన్ని డబ్బులు పెట్టి ఖర్చు చేసుకొని, అక్కడ వాళ్ళకి డబ్బులిచ్చే కంటే మీరు నేర్చుకొని, మీరు చేసుకుంటూ, ఇంకొకరు చేస్తూ డబ్బులు ఎర్న్ చేయడం ఎంత హ్యాపీగా ఉంటదో ఒకసారి ఆలోచించండి. నేను చెప్తున్నా రోజుకి 500 స్టార్టింగ్ నుండి మీరు ఒక్కరు చేసుకుంటే 2,000 ఒక్క మనిషితో 1 మన్ పవర్‌తో చేసుకోవచ్చు. లేదు నేను ఇంకా బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేసుకుంటా, నేను వర్కర్స్‌ని పెట్టుకుంటా అంటే రోజు కనీసం 5,000, 10,000 నుండి కూడా మీరు సంపాదించుకోవచ్చు. హ్యాపీగా ఈ ఫీల్డ్‌లోకి రండి. అసలు టెన్షనే అవసరం లేదు. మీరు ఒకవేళ ఈ ఫీల్డ్‌లో మీరు బిజినెస్ పరంగా ఎళ్లి సంపాదించుకోవాలంటే నన్నొకసారి కాంటాక్ట్ అవ్వండి. దీని గురించి రూట్ ఏంటి, అసలు ఎట్లా ఎళ్ళాలి, బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి, మీకు ప్రతీదీ ఇన్ డెప్త్ నాలెడ్జ్ నేను కంపల్సరీ మీకిస్తా. ఓకే. ఇప్పుడు మీరు ఇంత చెప్తా ఉన్నారు గదా! యాక్చువల్లీ మీరెక్కడ నేర్చుకున్నారు? ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు? ఇప్పుడు మీ వేదాస్ అనేది చాలా ఫేమస్ అయింది హనంకొండలో. గత 10 సంవత్సరాలుగా నంబర్ 1 పొజిషన్‌లో ఉంది. ఓకే. కానీ మీరెక్కడ నేర్చుకున్నారు? ఓకే. అంటే నా నా మాదొచ్చేసి బేసిక్‌గా పద్మశాలి అండి.
మమ్మీ టైలరింగ్ చేసేది. నేను ఆ ఇన్స్పిరేషన్‌తోని నేను ఇంకా దాన్ని కొంచెం చిన్నగా ఫస్ట్ స్టార్టింగ్‌లో నేర్చుకున్నా. అది సరిపోవట్లేదు నాకు, ఇంకా నేను ముందుకెళ్ళాలి, ఇంకా ప్యాషన్‌గెళ్ళాలనేసి నేను హైదరాబాద్‌లో 1 ఇయర్ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకున్నా అండి. ఆ తర్వాత నేను కొన్ని రోజులు నాలెడ్జ్ కోసం వేరు వేరు చోట్ల నేను వర్క్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం నేర్చుకోగానే మనం తోపులం కాదు. కొంచెం దానికి మనకి ఎక్స్‌పీరియన్స్ రావాలి. దాంట్లో కష్ట సుఖాలు అన్నీ తెలవాలి కాబట్టి నేను కొన్ని ప్లేస్‌లలో జాబ్ చేయడం జరిగింది. తర్వాత నా ఓన్ బొటిక్ అయితే నేను స్టార్ట్ చేసుకున్నా. ఫస్ట్ 1 స్టూడెంట్స్‌తోనే నా ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ అయింది. 25 మెంబర్స్ ఒక బ్యాచ్‌లో అయితే కంపల్సరీ ఉంటారు. ఓకే. ఫస్ట్ ఏమో 1 స్టూడెంట్ అంటే ఒక్కళ్ళతోని స్టార్ట్ అయిన మీ రంగము ఈరోజు ఎంతమందున్నారు మేడం మీ స్టూడెంట్స్? ఇప్పుడు ఒక 20 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారండి. కొన్ని సిట్యుయేషన్స్ వల్ల నేను కొంచెం డౌన్ అయినా. కానీ నేను ఓవరాల్‌గా నా ఫీల్డ్‌లో ఒక 800 మెంబర్స్ వరకు నేను ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నా. గవర్నమెంట్‌లో గానీ, ప్రైవేట్‌లో గానీ, నా ఓన్ ఇన్‌స్టిట్యూట్‌లో గానీ నేను ఒక 800 మెంబర్స్ మినిమమ్ నా అకౌంట్‌లో కంప్లీట్ చేసిన కోర్సు. చాలామంది వాళ్ళు ఓన్‌గా ఇప్పుడు సంపాదించుకుంటున్నారు. కొంతమంది ఊర్లలోకెళ్ళిపోయి ఆ ఊరికి తగ్గట్టుగా 150, 200తో సంపాదించుకుంటున్నారు. పెద్ద పెద్ద బొటికులు పెట్టి వాళ్ళ స్టాండర్డ్ లెవెల్‌కి వాళ్ళు ఒక బ్లౌజ్‌కి 500 తీసుకొని కూడా సంపాదించుకుంటున్నారు. చాలా హ్యాపీ. దీంట్లో ఇబ్బంది ఏం లేదు, ఖర్చు ఏం లేదు, ఎక్కువ కష్టం కూడా ఏం లేదు. మీకు వచ్చిన నాలెడ్జ్‌ని కొంచెం జాగ్రత్తగా మీరు చేసుకోగలిగితే సరిపోతది. ఓకే. మీరు 80,000 ఫీ అన్నారు గదా! అయితే ఇక్కడ ఒక లాజిక్ ఉంది. అయితే ఒక అమ్మాయి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఒక అమ్మాయి. ఆమె నేర్చుకోవాలనే కుతూహలతో ఉంటది. కానీ కట్టుకోలేని పరిస్థితి, నిరుపేద అమ్మాయి. ఆ అమ్మాయికి ఏమన్నా పరిష్కారం ఉంటదా? ఫీ పరంగా? ఓకే అండి. తన ఇంట్రెస్ట్ ఎంతుందో తను నా దగ్గరకొచ్చి కన్సల్ట్ అయ్యి, తనకెంత ఇంట్రెస్ట్ ఉంది, తను ఎన్ని రోజులు నేర్చుకోగలుగుతది, దాన్ని బట్టి నేనైతే ఫీ దగ్గర కన్సెషన్ ఇయ్యడం గానీ, లేదంటే తనకి ఫీ ఎంతో కొంత తీసుకొని మిగిలినయి తనకి ఎక్స్‌పీరియన్స్ కింద వర్క్ చేపించుకుంటూ కూడా నేను దాన్ని క్లియర్ చేసుకోగలుగుతా అండి. అట్లా గూడా నేను వాళ్ళకి నా దగ్గరే వర్క్ చూపించుకుంటూ గూడా వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ వచ్చినట్టు ఉంటది. నేను కూడా వాళ్ళకి ఫ్రీగా చెప్పినట్టు ఉంటది. అట్లా గూడా నేను చేస్తాను. అంటే మీ మీ దగ్గర ఫ్రీ కోచింగ్ గూడా ఉంటదా? ఫ్రీ కోచింగ్ గూడా ఉంటదండి. చెప్పండి. ఫ్రీ కోచింగ్ గూడా ఉంటది. ఏంటంటే ఎవరికైతే అస్సలు టైలరింగ్ గురించి నాలెడ్జ్ లేదో అట్లాంటి వాళ్ళకి, లేదంటే ఇక్కడ ఎంతవరకి వర్క్ ఉంది, ఎంతవరకి వర్త్ ఉందని అనుమానంతో ఉండే వాళ్ళకి నేను ఖచ్చితంగా ఫ్రీ క్లాసెస్ కండక్ట్ చేస్తా. దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అవ్వచ్చు. మనం టైలరింగ్ నేర్చుకుంటే ఎంతవరకి పనికొస్తది, ఇక్కడ మేడం మనకి ఎంత వర్త్ ఇవ్వగలుగుతుంది అనేది వాళ్ళకి ఈజీగా తెలిసిపోతది. దాన్ని బట్టి కూడా చాలామంది జాయిన్ అయితారు ఫ్రీ ట్రైనింగ్ నుండి. యాహ్! ఓకే. నేను బయట ఒక విషయం తెలుసుకున్నా. ఇప్పుడు మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న అమ్మాయిలు మీకన్నా ఎక్కువ సంపాదిస్తా ఉన్నారంట నిజమా? నమ్మొచ్చా? నిజమండి. చాలా సంతోషం అనిపిస్తది నాకు. లోకల్‌లోనే నా స్టూడెంట్స్ చెప్తున్నా కదండీ, 15-20 మెంబర్స్ ఓన్‌గా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసిండ్రు. నాకంటే ఎక్కువ చాలా సంపాదిస్తున్నారు. 1,00,000 నుండి సంపాదిస్తున్నారు. మినిమమ్ అంటే 30,000 నుండి ఇంట్లో టైలరింగ్ చేసేవాళ్ళు స్టూడెంట్స్ కూడా కొంతమందున్నారు. 3-5 లాక్స్ సంపాదించే స్టూడెంట్స్ కూడా ఉన్నారు. నాకు వాళ్ళు ఇప్పటికీ కాంటాక్ట్‌లోనే ఉంటారు. నాకు చాలా హ్యాపీగా, ప్రౌడ్‌గా అనిపిస్తది. నా స్టూడెంట్ ఎంత ఎదిగిందా అని అనిపిస్తది నాకు. చాలా హ్యాపీ అండి అట్లా ఆ విషయంలో అయితే. ఓకే. ఇందులో ఏమన్నా ఇబ్బందులుంటాయా? ఇప్పుడు అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తలైతే ఉండాలి జనరల్‌గా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా ఇష్యూస్ అయితే జరుగుతా ఉన్నాయి. సో, ఎలాంటి ఏమన్నా ఇబ్బందులేమన్నా ఉంటదా? ఈ ఈ కోచింగ్ సెంటర్‌లలో? లేదండి. అట్లాంటిదేం లేదు. నా దగ్గరైతే కంప్లీట్ లేడీస్‌కి మాత్రమే ట్రైనింగ్ ఉంటది. ఇక్కడ జెంట్స్ ఫ్యాకల్టీ గూడా ఎవరు లేరు. కంప్లీట్ లేడీసే ఉంటారు. వర్కర్స్ దగ్గర నుండి, ట్రైనీస్ దగ్గర నుండి అందరు లేడీ ఫ్యాకల్టీనే ఉంటారు. ఇంకా ఈ బిజినెస్‌లో జెంట్స్‌తో మనం ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే మన దగ్గరకొచ్చే స్టూడెంట్స్ లేడీసే ఉంటారు. కుట్టించుకునే వాళ్ళు కూడా లేడీసే ఉంటారు కాబట్టి ఎలాంటి బాధలు దీంట్లో ఏం లేదు. మనం కస్టమర్స్‌ని మంచిగా హ్యాండిల్ చేసుకోగలిగి, స్టూడెంట్స్‌ని మంచిగా హ్యాండిల్ చేసుకోగలిగితే, మనం జెన్యూన్‌గా వాళ్ళతో ఉండగలిగితే సరిపోతదండి. యాహ్! ఓకే. సో, లాస్ట్ అండ్ ఫైనల్లీ మీ వేదాస్ ఫ్యాషన్ అండ్ బ్యూటీ అకాడమీ గురించి ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఫైనల్ వన్ ఇంకా. ఓకే అండి. మా వేదా ఇన్‌స్టిట్యూట్‌కొచ్చిన వాళ్ళు అసలు డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా వర్క్ తీసుకొనెళ్తారు. ఎవ్వరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ స్టాండర్డ్ లెవెల్స్‌ని బట్టి, వాళ్ళిచ్చే ఫీజుని బట్టి నేను వాళ్ళకి క్లాసెస్ అనేది చెప్తాను. ఈజీగా ఎవరైనా నా దగ్గరికి వచ్చేయండి. మీరు వర్త్ సబ్జెక్ట్ తీసుకొనెళ్ళండి. యెస్. సో, అమ్మాయిలు చూశారు గదా! ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. నిజంగా మీరు కనుక 10థ్ ఆర్, ఇంటర్ ఆర్, డిగ్రీ ఆర్, పీజీ ఆర్ వాటెవర్ ఏదైనా చదువుకొని
ఇంట్లో కనుక ఉండుంటే లేట్ చేయకండి. వెంటనే వేదాస్ శిల్ప గారిని మీరు కన్సల్ట్ అవ్వచ్చు. మీరు నిజంగా నిరుద్యోగం అనే స్థాయి నుంచెళ్ళి ఉద్యోగం దిశగా బిజినెస్ రంగం దిశగా మీరు అడుగులు వేయాలని చెప్పేసి బీవీఆర్ టీవీ న్యూస్ గట్టిగా కోరుకుంటా ఉంటుంది. సో, ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తుండండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.